ఫైనల్గా నిన్న మీరందరూ ఎదురు చూసిన శ్రీజ రీఎంట్రీ బిగ్ బాస్కి వచ్చింది. చూసింది కూడా వచ్చి రాగానే ఇచ్చి పడేసింది కంటెస్టెంట్లకి. అటు మాధురిని, ఇటు కళ్యాణ్ని, ఇటు తనూజని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుంటే బిగ్ బాస్కే వల్లగాక అమ్మా శ్రీజ వచ్చిన పని ఏంది, నామినేషన్ చేయడానికి వచ్చినావు, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చెప్పకమ్మా అని అన్నాడు. ఊరా మాస్ నామినేషన్ అది, ఊరా బాస్ రీఎంట్రీ అది. వచ్చిన కంటెస్టెంట్లు అందరిట్లో పర్ఫార్మెన్స్ వైజ్గా, మాట్లాడే విధానం వైజ్గా, పాయింట్స్ పెట్టే విధానం వైజ్గా శ్రీజ ఇచ్చి పడేసింది. లిటరల్గా నాకు నిన్న హార్ట్ఫుల్గా నచ్చింది శ్రీజ మాట్లాడే విధానం కూడా. మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ తనూజకి శ్రీజకి మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ జరిగింది. ఆ కన్వర్జేషన్లో శ్రీజ ఒక మాట అన్నది, ఏంది, నిన్ను అక్క అని కూడా నాకు అనబుద్ధి అవ్వట్లేదు, ఎందుకంటే నేను చూసి వచ్చినట్ల అక్కడ ఆ గేమ్లో ఈ సపోర్టు, ఈ గేమ్లో ఇమ్మాన్యుయల్ సపోర్టు, ఆ గేమ్లో భరణి సపోర్టు, ఒక దగ్గర కళ్యాణ్ సపోర్టు, ఒక దగ్గర నా సపోర్టు, ఇట్లా సపోర్ట్ లేకుండా నువ్వు ఏం గేమ్ ఆడినావు అని చెప్పేసి శ్రీజ పెట్టిన పాయింట్స్ అట్లా ఉన్నాయి. ఒకవేళ నేనేమంటున్నానంటే శ్రీజ వర్సెస్ తనూజ ఈ ఇద్దరికి పడ్డదనుకో, ఇప్పుడు శ్రీజ రావాలి రీఎంట్రీ కావాలని కోరుకున్న మీ అందరూ ఇప్పుడు శ్రీజ వచ్చి తనూజనే టార్గెట్ చేసిందా అని అనుకుందాం. మీరు ఎవరు కొట్టేస్తారు? తనూజ గెలవాలనుకుంటారా, శ్రీజ గెలవాలనుకుంటారా? ఇప్పుడు శ్రీజ ఫ్యాన్స్ వర్సెస్ తనూజ ఫ్యాన్స్ నడిచిందే అనుకో, మీరు ఎవరిని గెలిపించాలనుకుంటారు? అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎట్లా టర్న్ అవ్వబోతుంది అనేది నాకు లిటరల్గా అర్థం కావట్లే, అండ్ నాకు సీరియస్గానే అర్థం కావట్లే. ఖచ్చితంగా మీరు శ్రీజ అండ్ తనూజ మీ ఇద్దరు ఒకవేళ ఫ్యాన్స్ అయితే ఎవరు గెలవాలనుకుంటారు? వీళ్ళు టాప్ 5 పోయి ఫైనలిస్ట్లు అయిందనుకో, వీళ్ళిద్దరే ఫైనల్లో ఉన్నారనుకో, మీరు శ్రీజ కోటిస్తారా, తనూజ కోటిస్తారా? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ తనూజ కంపేర్ చేసి శ్రీజకు చూస్తే తనూజ కంటే శ్రీజ బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం, ఆమె అబ్జర్వ్ చేసే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తనూజను ఎందుకో ఈ మా టీవీ వాళ్ళు వీళ్ళు లేపుతున్నారేమో, బిగ్ బాస్ టీం వాళ్ళే లేపుతున్నారేమో అనే ఒపీనియన్స్ నాకు అంటే 100% లేవు, ఒక 10% ఒపీనియన్స్ నాకు ఉన్నాయి, అట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి. మీకేమనిపిస్తుందో మరి ఖచ్చితంగా ఇలా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి గైస్. ఇది నా కొత్త ఛానల్, నేను నా రివ్యూస్ ఇస్తున్నా, మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను. మనం రివ్యూస్ జెన్యూన్గా ఇస్తాం, అర్థమవుతుందా? సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది. సో పోగానే డైరెక్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సొట్ట సోది సోదిరెడ్డి లాగా మనం చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి కళ్యాణ్ని హక్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకో పెద్దగా ఇది ఇందిరా అయ్యా అని అనిపించింది. ఆ కళ్యాణ్ ఏదో దొరికింది కదా సందు అన్నట్టుగా పోయి హక్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకు. ఆ మూమెంట్ మాత్రమే అనిపించింది, ఓవరాల్గా నేను చెప్పట్లేదు. అంజనాని ప్రియా నామినేట్ చేసిన విధానం దట్ వాస్ రియలీ పర్ఫెక్ట్. అది నాకు నిజంగా నచ్చింది. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా చూస్తే ఇమ్మాన్యుయల్ తనూజకి భయపడుతున్నాడు. దీంట్లో అసలు 100కి 200% ఇమ్మాన్యుయల్ తనూజకి భయపడే విధానాన్ని నేను నా కళ్ళారా చూసిన. మీరు చూసిల్లా? అసలు అటు తనూజ పాయింట్ చెప్తుంది, ఇటు ఇమ్మాన్యుయల్ పాయింట్ చెప్తున్నాడు. ఈ ఇమ్మాన్యుయల్ తనూజ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇమ్మాన్యుయల్ కళ్ళల్లో, ఆయన మాట్లాడే విధానంలో, ఆయన మాట్లాడే ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తనూజకు భయపడుతున్నాడు. అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అక్కడ తనూజ ఏమో పాయింట్ని పోరా అన్నట్టుగా కేర్లెస్గా చెప్తున్నప్పుడు ఈ ఇమ్మాన్యుయల్ ఎవరున్నారో ఇమ్మాన్యుయల్ మాత్రం భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నానో నాకు అర్థమైతలేదు. అంటే గెలుస్తుందని భయపడుతున్నాడా, ఈయన దగ్గర పాయింట్స్ని పెట్టలేక కన్ఫ్యూజన్లో భయపడుతున్నాడా, దేనికి భయపడుతున్నాడా నాకు సీరియస్గానే అర్థం కాలే. బట్ భయపడుతున్నాడు. పాయింట్స్ని క్లియర్గా చెప్పినప్పుడు కూడా దాన్ని జస్టిఫై చేసుకోలేకపోతాడు ఇమ్మాన్యుయల్. అంటే వీళ్ళిద్దరు బాండు ఫస్ట్ 6 వీక్స్లో వీళ్ళిద్దరు బాండ్ అనేది చాలా బాగుంటుండే. చాలాసార్లు తనూజ చెప్పింది ఇమ్మాన్యుయల్ లేకపోతే ఇమ్మాన్యుయల్ ఒక్కడే నాకు అని చెప్పేసి ఫన్నీగానో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగో, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్, లేకపోతే ఇమ్మాన్యుయల్ ఫన్నీగా ఆమెను ఫ్లడ్ చేసే విధానం ఆమెకు నచ్చో, లేకపోతే అప్పటికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాక ఈ ఆదివారం ఆది వచ్చి వీళ్ళ గేమ్ ప్యాటర్న్ చెప్పక ఇంతకు ముందు వరకు ఉన్న తనూజ అండ్ ఇమ్మాన్యుయల్ బాండ్ అంతా బ్రేక్ అయ్యి ఒక నార్మల్గా గొడవలు పెట్టుకుని ఎనిమీస్ కంటే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళది ఎపిసోడ్లో మనం చూస్తుంటే. అంతకంటే పెద్ద ఎనిమీస్ ఉన్నారు బిగ్ బాస్లో, బట్ స్టిల్ వీళ్ళిద్దరే పెద్ద ఎనిమీస్ లాగా మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనూజ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న కథ. ఇప్పుడు ఈలోకి శ్రీజ వచ్చి ఇప్పుడు పుల్లబెట్టబోతుంది. ఇప్పుడు గేమ్ అనేది డిఫరెంట్గా టర్న్ అవ్వబోతుంది. సో నాకైతే శ్రీజ రీఎంట్రీ అనేది చాలా మజా ఇచ్చింది. అండ్ ఇప్పుడు మాధురి వర్సెస్ సంజన మాట్లాడుకుంటే, సంజనకి ఫస్ట్ తెలుగు రాదు, మాధురి తెలుగు కాదు గ్రాంధికం కూడా వస్తుంది మాధురికి. ఆ మాధురి మాట్లాడే మాటలకి పిచ్చోళ్ళు అయితే, ఒకవేళ ఆమె నిజంగా ఇప్పుడు ఏంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నది కాబట్టి ఆమె కంట్రోలింగ్ ఉంది, కానీ బయట ఉంటే ఇచ్చి పడేసు బూతులతో సహా మొత్తం నేలకేసి కొడుతుందని తనూజ అన్న చూసినావా? అట్లాంటి మాటలు మాట్లాడుతుంది మాధురి. సో
సో అసలు ఇప్పుడు మగాళ్ళు ఉన్నారా బిగ్ బాస్లో అని చెప్పేసి మా దోస్తుగాడు కూడా అన్నాడు, అరే అట్లా అనొద్దురా, అది వైరల్ అవుతుంది, అది చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, అట్లా మనం మాట్లాడద్దు. కానీ నాకు అనిపించింది అంటే ఖచ్చితంగా ఇట్లా మాటలు మాట్లాడే విధానం కానీ, స్ట్రాటజీ కానీ, గేమ్ ప్లే కానీ, ఒక రిప్లై ఇచ్చే విధానంలో కానీ అసలు మాట్లాడే అసలు మగాళ్ళు కనబడుతున్నారా? అసలు మొగోళ్ళు అనేటోళ్ళు ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఆడోళ్ళు అంత స్థాయిలో గేమ్ ఆడుతుంటే అసలు మేల్ కంటెస్టెంట్స్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. అసలు కంటెస్టెంట్లే మేల్ కంటెస్టెంట్ లాగా ఉండట్లే అని అనిపిస్తుంది నాకు. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అలగడం, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఏడవడం, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అంతా ఫెమినిస్ట్ టైప్ ఆఫ్ ఫెమినిస్ట్ కాదు, లైక్ అమ్మాయిలాగానే వీళ్ళు ఉంటున్నారు. బట్ అమ్మాయిలు అబ్బాయిలా ఉంటున్నారు. మాధురి చూడు ఎట్లా మాట్లాడుతుందో. అసలు అంటే ఆ రూడ్నెస్తో మాట్లాడాలని నేను అనట్లేదు, కానీ మాట్లాడే విధానంలో ఆ మేల్ థింగ్ అనేది కనిపిస్తలేదు నాకైతే, లిటరల్గా కనిపిస్తలేదు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అబ్బాయిలు నిజంగానే అంటే లాస్ట్ సీజన్లు అన్నీ పోల్చుకుంటే అప్పుడున్న మేల్ కంటెస్టెంట్స్ డిఫరెంట్. అసలు ఇట్లా ఊపు వచ్చేది ఒక్కొక్కరికి గేమ్ చూస్తుంటే. ఆ లేడీస్ అయినా లేకపోతే మేల్ అయినా వీళ్ళిద్దరికి పోటాపోటీగా జరుగుతుండే. అంటే ఈ సీజన్లో ఏందో నాకు అసలు ఎక్కడ కూడా పోటాపోటీగా నడుస్తున్నట్టు అస్సలు అనిపిస్తలేదు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక పోతే లేడీ కంటెస్టెంట్లలో తనూజ, ఆమె బయట ఎట్లుంటుందా, ఆమె బయట షోలు ఏంది, ఆమె కథ ఏంది అనేది పక్కన పెడితే గేమ్ వైజ్గా బిగ్ బాస్ హౌస్లో ఆమెను ఎవరైతే జనాలు టార్గెట్ చేస్తున్నారో, బట్ స్టిల్ తనూజ గేమ్ రోజుకి పెరుగుతుంది. తనూజ కాదు, సారీ, రీతు చౌదరి గేమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రీతు చౌదరి గేమ్ ఎట్లా పెరుగుతుందనంటే ఆమె బయట ఎలాంటి షోలు చేయని, ఎక్స్పోజింగ్ అవ్వని, లేకపోతే ఆమెకు 700 కోట్ల స్కామ్కి సంబంధించిన ఒక కేసు ఉండని, ఏమైనా కాంట్రవర్సీలు ఉండని, బట్ స్టిల్ ఆమె చేసే ఆట, ఆమె మాట్లాడే విధానం, ఆమె చేసుకునే డిఫెండ్ టాప్ నాచ్. అసలు టాప్ 5లో ఖచ్చితంగా మన రీతు చౌదరి ఉండడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా రీతు చౌదరి టాప్ 5లో ఉంటుంది. కాకపోతే ఆమె గేమ్ స్ట్రాటజీ ఇట్లనే వర్కౌట్ అవ్వకుండా పోవాలి. ఆ బాండ్ని కొంచెం తగ్గించి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాండ్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సడన్గా బాండ్ని పక్కకు పెట్టి ఆ డిమాండ్ పవన్ని ఒకవేళ అన్యాయం చేసినట్టుగా, మోసం చేసినట్టుగా మాట్లాడుకుంటూ కట్ అయితే జనాలు ఓట్లేరు, బయటకు వస్తుంది. సో ఇట్లా నాకు అనిపించిన మల్టిపుల్ థాట్స్ని నేను మీ ముందు పెట్టిన. మీకేమనిపించింది ఈ నామినేషన్స్? మనీష్ మర్యాద వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసిన విధానం మీకు ఎంతమందికి నచ్చింది? ఇమ్మాన్యుయల్కి ఆ డాగర్ ఇచ్చి నువ్వు ఇప్పుడు చేస్తావా, ఇప్పుడు పాయింట్స్ పెడతావా అని పోక్ చేసిన విధానం ఎంతమందికి నచ్చింది? అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ భరణి మాట్లాడిన విధానం, ఇవన్నీ మీకు ఏమనిపించింది? అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ విషయాలన్నీ ఖచ్చితంగా కింద కామెంట్ చేసి నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేసి వీడియోని వీలైతే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. స్టే ట్యూన్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళి వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.